హాయ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి హ్యాపీ ఉగాది అని కామెంట్ చేయండి. డివైన్ లక్ష్మి అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమ్మా, ఈరోజు ఉగాది కదా? అవును బంగారాలు, ఇది కేవలం కొత్త సంవత్సరం కాదు, ఇది సృష్టి మొదలైన రోజు. పిల్లలు, చాలా కాలం క్రితం ఈ భూమి, ఈ ఆకాశం, ఈ చెట్లు, మనుషులు ఏమీ లేవు. అప్పుడు అంతా శూన్యం. ఆ శూన్యంలో మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నాడు. ఆయన నాభి నుంచి కమలం పుట్టింది. ఆ కమలం మీద బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. బ్రహ్మ అంటే సృష్టికర్త కదా అమ్మా? అవును తల్లి, ఆ బ్రహ్మదేవుడు మొదటగా సర్కెనురుదా. ఆ రోజు చైత్ర శుద్ధ పాడ్యమి, అదే మన తెలుగు సంవత్సరాది. బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి ముందు కాలాన్ని నిర్మించాడు. కాలమా అమ్మా? అవును, రోజులు, నెలలు, ఋతువులు, సంవత్సరాలు. ఓ, కాలం లేకుండా జీవితం ఉండదు. ఉగాది అంటే యుగాది, యుగానికి ఆది. ఎందుకు వసంతంలోనే ఉగాది వస్తుందో తెలుసా? తెలియదు అమ్మా. వసంతం అంటే పునర్జన్మ. చెట్లు కొత్తగా మొలుస్తాయి, పువ్వులు వికసిస్తాయి, ప్రకృతి కొత్తగా ముస్తాబవుతుంది. మన జీవితం కూడా ప్రతి సంవత్సరం కొత్త ఆశతో మొదలవ్వాలి అన్న సందేశం. అమ్మా, ఇది ఎందుకు తీయగా లేదు? ఇది ఉగాది పచ్చడి కనుక్కో. జీవితంలో ఉన్న 6 రుచుల్లాగా తీపి జీవితం ఎలా ఉంటుందో నేర్పిస్తుంది. అర్థమైంది అమ్మా. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. చింతపండు పులుపు, బెల్లం తీపి, వేపపూలు చేదు. జీవితంలోని అన్ని అనుభవాలను ఈ రుచుల్లాగే అంగీకరించాలి. మిరప కారం, ఉప్పు, మామిడి వగరు, ఇవి జీవితంలో వచ్చే అనుభవాలు. అవును అమ్మా, ధన్యవాదాలమ్మా. జీవితం తీపి మాత్రమే కాదు, చేదు ఉంటుంది, కారం ఉంటుంది, పులుపు ఉంటుంది. అన్నిటినీ స్వీకరించడం నేర్పే పండుగే ఉగాది. ఇంకో కథ ఉంది, వినండి. శాలివాహనుడు అనే మహారాజు శత్రువులను ఓడించి ధర్మాన్ని స్థాపించాడు. ఆ విజయాన్ని గుర్తు చేసుకునేలా కొత్త శకం ప్రారంభమైంది. దాన్నే మనం శాలివాహన శకం అంటాం. అవునా అమ్మా, చాలా బాగుంది. ఉగాది నాడు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం, ఈ పండుగ మన జీవితాలకు శుభం తీసుకురావాలి. చాలా బాగుంది అమ్మా. ధన్యవాదాలు పిల్లలు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఇవి 5 భాగాలు. మన జీవితం ప్రకృతితో అనుసంధానమై ఉండాలని మన పూర్వీకులు నేర్పారు. ఉగాది నాడు బ్రహ్మ మహేశ్వరులు సృష్టిని ఆకెత్తాడు. ఇది మనం కొత్త సంకల్పాలు చేసుకునే రోజు. కొత్త లక్ష్యాలు కూడా అమ్మా? అవును, కొత్త ఆలోచనలు, కొత్త లక్ష్యాలు. నేను కూడా చేస్తాను. మామిడి తోరణాలు ఎందుకు కడతావమ్మా? మామిడి ఆకులు శుభప్రదం, అవి జీవశక్తి సూచకం. ఇల్లు శుభ్రం చేయడం అంటే మన మనసును కూడా శుభ్రం చేయడం. రండి పిల్లలు, దగ్గరికి రండి. అవునమ్మా, మేము వస్తున్నాం. చాలా మంచిది. అమ్మా, ఈ ఉగాది నుంచి నేను మంచి పనులు చేస్తాను. అమ్మా, ఈ ఉగాది నుంచి నేను మంచి పనులు చేస్తాను. నేను ఎవరిని బాధ పెట్టను. చాలా బాగుంది పిల్లలు. ఇదే ఉగాది తల్లి. మనసులో కొత్త దీపం వెలిగే రోజు, సృష్టి ప్రారంభమైన రోజు, మన జీవితం కొత్తగా పుట్టే రోజు. యుగాది సృష్టి ఆది, బ్రహ్మ సృష్టి ప్రారంభించిందేను. ఉగాది పచ్చడి జీవితం యొక్క 6 రుచులు. అమ్మా, చాలా బాగుంది. మీరు ఏం చెబుతారు? శుభ ఉగాది.